గణతంత్ర దినోత్సవానికి దేశమంతా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వర్షంలో రిహార్సల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో రిపబ్లిక్ డే వేడుకలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. పంజాబ్లో విధ్వంసం సృష్టించేందుకు బబ్బర్ ఖల్సా టెర్రరిస్టుల కుట్రను నిఘా వర్గాలు భగ్నం చేశాయి. వారి నుండి 2.5 కిలోల ఆర్డీఎక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున మారణాయుధాలు, మందుగుండు సామాగ్రి దొరికాయి. బబ్బర్ ఖల్సా ముఠాకు చెందిన 6గురిని అరెస్టు చేశారు. బబ్బర్ ఖల్సా టెర్రరిస్టుల చేతికి ఆర్డీఎక్స్ ఎలా దొరికింది? పాకిస్తాన్ ఉగ్ర మూకల నుంచి సహకారం అందిందా? ఒక్క పంజాబ్ లోనే దేశంలోనైనా మరెక్కడైనా కూడా పేలుళ్లకు ప్లాన్ చేశారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అటు జమ్మూ కాశ్మీర్లోనూ నిఘాను పటిష్టం చేశారు. చొరబాట్లను నివారించేందుకు బోర్డర్ దగ్గర భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. రిపబ్లిక్ డే వేడుకలపై ఉగ్రవాదుల కన్ను పడింది. భారీ మొత్తంలో కూడా ఆర్డీఎక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 6 టెర్రరిస్టులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కేవీ పరమేశ్వరన్ గారు, ఆర్మీ రిటైర్డ్ కర్నల్, మనతో పాటు జూమ్ 9 లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి పరమేశ్వర్ గారు. ఎట్లా చూడాలి? రిపబ్లిక్ డే 26న జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 6 బబ్బర్ ఖల్సా టెర్రరిస్ట్ ముఠాకు చెందిన వాళ్ళు అనిపిస్తోంది. సో వాళ్ళని ఇప్పటికీ పోలీసులు 6గురిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎట్లా చూస్తారు? ఇంత పెద్ద మొత్తంలో కూడా ఆర్డీఎక్స్ కూడా 2.5 కిలోల ఆర్డీఎక్స్ ను కూడా పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో రెండు విషయాలు యాజ్ వి మూవ్ అంటే కీ నేషనల్ ఈవెంట్స్ అయినప్పుడు, అంటే నేషనల్ ఈవెంట్స్ అంటే రిపబ్లిక్ డే కానీ, ఇండిపెండెన్స్ డే కానీ, లేకపోతే దీపావళి కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇది టెర్రర్ మాడ్యూల్స్, అది వెదర్ ఇట్ ఈస్ ఖాలిస్తానీ టెర్రర్ మాడ్యూల్స్ కానీ, లేకపోతే వెదర్ ఇట్ ఈస్ ఇస్లామిక్ టెర్రర్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్లీ జైషే మొహమ్మద్ ఇలాంటివన్నీ, జైషే మొహమ్మద్ కానీ, బబ్బర్ ఇవి లష్కర్ ఎ తోయిబా కానీ, లేకపోతే ఇంకేమైనా కూడా ఇట్స్ ఎ కామన్ ప్రాక్టీస్ విత్ ఇన్ దెమ్. వాళ్ళ స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేయడము, లాజిస్టిక్స్ మొబిలైజ్ చేయడం, ఉన్న లాజిస్టిక్స్ మీకు అందుబాటులో ఉన్న లాజిస్టిక్స్ మొబిలైజ్ చేసి ఏం యాక్షన్ ప్లాన్ చేస్తారో ప్లాన్ చేసి మాకు చెప్పండి అనే వాళ్ళ లీడర్షిప్ అడగడము, ప్లాన్స్ చేయడం, అవన్నీ కామన్. అండ్ ప్యారలల్లీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా, ఇంక్లూడింగ్ లోకల్ ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై పోలీస్, ఇంటర్నల్ ఏజెన్సీస్, ఐబీ అవన్నీ కలిపి, సిఐడి, సిబిసిఐడి, ఐబీ, ఇవన్నీ వీళ్ళందరూ కొలాబరేట్ చేసి ఇంటెలిజెన్స్ కొలేట్ చేయడం కూడా చాలా యాక్టివ్ అయిపోతుంది. రెడ్ అలర్ట్ ఉన్న డేస్ ఇవన్నీ, అంటే 15 రోజుల ముందర, 15 రోజుల తర్వాత రెడ్ అలర్ట్ మెయింటైన్ చేస్తారు. జనరల్ గా రెడ్, ఆరెంజ్, గ్రీన్ అలర్ట్ బేస్డ్ ఆన్ థ్రెట్ పర్సెప్షన్ మెయింటైన్ చేస్తారు అనమాట. అది మెయింటైన్ చేసేటప్పుడు హైటెండ్ యాక్టివిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్, హైటెండ్ యాక్టివిటీ ఆఫ్ దిస్ టెర్రర్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇది అన్కామన్ ఏం కాదు. ఇది ఇలాంటివి దొరకడం, ఇలాంటివి బోల్డ్ అని క్యాషెస్ జరుగుతుంటాయి. కొన్ని న్యూస్ లోకి వస్తాయి, కొన్ని రావు. ఆల్మోస్ట్ ప్రతి నేషనల్ ఈవెంట్ ఉన్న టైంలోనూ కనీసం ఒక నంబర్ హెజార్డ్ చేయాలంటే 15-20 ఇట్లాంటి ప్లాన్స్ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఫాయిల్ చేస్తాయి. కానీ ఏంటంటే పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిందంటే దెర్ విల్ బి పబ్లిక్ పానిక్ అని రానియరమ్మా. సో దట్ ఈస్ వన్ రీజన్ వై సక్సెస్ఫుల్ అయిన ఆపరేషన్స్ అన్ని పబ్లిక్ డొమైన్ లోకి రావు. సక్సెస్ఫుల్ చేస్తారు, సైలెంట్ గా థ్రెట్ ఎలిమినేట్ చేస్తారు, మూవ్ అని అయిపోతారు. ఇది కొంచెం పెద్ద అమౌంట్, 2.5 kgs ఆర్డీఎక్స్ అంటే జనరల్. మెయిన్ ఇక్కడే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు 2.5 కిలోస్ ఆర్డీఎక్స్, పెద్ద ఎత్తున మారణాయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇవన్నీ కూడా టెర్రరిస్టులకి ఎట్లా దొరికినాయి అనేది పెద్ద క్వశ్చన్ గా ఇక్కడ ఉంది. అంటే ఉంటాయి. అంటే ఎట్లా ఉంటుందంటే ఇది సడన్ గా వచ్చేయడం అంటూ ఉండదు. ఈ స్లీపర్ సెల్స్ ఉండేవి ఇవన్నీ లాజిస్టిక్స్, రిక్వైర్డ్ ఎక్విప్మెంట్ అవన్నీ మొబిలైజ్ చేయడానికి. సో
ఎట్లా ఉంచుతారంటే ఇవన్నీ కొంచెం కంపైల్ చేసి అందుబాటులో ఉంచుకుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టుకోరు. అందుబాటులో ఉంచుకుని కావాలి అన్నప్పుడు ఇట్లాంటి ప్లాన్స్ ఉన్నాయన్నప్పుడు ఆ సోర్సెస్ సప్లై చైన్స్, లాజిస్టిక్ చైన్స్ యాక్టివేట్ చేసి ఒక చోటకి తీసుకొచ్చి కంపైల్ చేసి పెట్టుకుంటారు. అటాక్ ఒకవేళ అప్రూవ్ అయిందంటే. సో వాళ్ళ దగ్గరికి రావడం అనేది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది బోర్డర్ నుంచి దాటుకుని వచ్చిందా, లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి దాటుకుని వచ్చిందా అంటే మే నాట్ బి నెసెసరీ. ఇవి ఆల్రెడీ ఎక్కడొక్కడ ఉండుండొచ్చు, వాళ్ళని ఒక చోటకి తీసుకొచ్చి కంపైల్ చేసి ఉండుంటారు. వాళ్ళ జనరల్ మోడస్ ఆపరేండి అట్లానే ఉంటుంది. సో ఏంటంటే మీరు ఒక గన్ కానీ, ఒక పిస్టల్ కానీ, ఒక ఏకే కానీ వెపన్ లాగా తీసుకొచ్చారంటే అందరికీ దృష్టిలో వస్తుంది. కానీ ఒక స్ప్రింగ్ లాగా, ఒక రికాల్ మెకానిజం లాగా సపరేట్ గా వాటిని డిస్అసెంబుల్ చేసి బెట్టిలో దాచి తీసుకొచ్చారంటే మీరు పెద్ద గడ్డి బాంబులో యూనో సూది వెతికినట్టు వెతకాల్సి వస్తుంది. అన్ని చోట్ల అన్నిసార్లు సాధ్యం కాదు. అవి మెల్లమెల్లగా తీసుకొచ్చి వాళ్ళు కావాల్సినప్పుడు కంపైల్ చేసుకుంటారు ఇవన్నీ. అలాగే అమ్యునిషన్ ఇలాంటివి కూడా. సో వైల్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్, అంటే జరుగుతాయి కామన్ అని నార్మలైజ్ చేయట్లేదు, కానీ వైల్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఏమవుతుందంటే ది పాయింట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ జరగకుండా ఆపగలిగేమా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత పెద్ద నేషన్ లో, ఇంత పెద్ద బోర్డర్ లో మనము ఎలా ఆపుతున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్. రాకుండా ఆపుతున్నాం అంటే మన దేశంలోనే మన శత్రువులు ఉన్నాయి. మన బోర్డర్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ సీల్డ్. నో ఇంటర్నేషనల్ బోర్డర్ కెన్ బి సీల్డ్ పర్మనెంట్లీ. సో ఇలాంటి లిమిటేషన్స్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు మనం ఇన్సిడెంట్ జరగకుండా ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అది మనం చేస్తున్నామా లేదా అని మనం అనలైజ్ చేసుకోవాలమ్మా. ఎస్, అంటే ఇప్పుడు 2.5 కిలోస్ ఆర్డిఎక్స్ అంటే జనరల్గా అంటే ఎంత పెద్ద మొత్తం, అంటే ఎంత పెద్ద బ్లాస్ట్ అయ్యేదో కదా. అవునండి, కరెక్ట్. 2.5 kgs అంటే మీరు జనరల్ గా ఎస్టిమేట్, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీకు చెప్పాలంటే 2.5 kgs ఒకవేళ ఒక ఎక్స్ప్లోజివ్ లో రైట్ మెథడాలజీలో మీరు ప్యాక్ చేసి బ్లాస్ట్ చేయగలిగారు అంటే, సక్సెస్ఫుల్ గా బ్లాస్ట్ చేయగలిగారు అంటే ఇట్ విల్ టేక్ అబౌట్ అంటే ఒక 200 meters రేడియస్ లో సీరియస్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. 200 meters రేడియస్ ఈస్ వెరీ బిగ్. సో ఇట్ కుడ్ హావ్ బీన్ బిగ్ ఇన్సిడెంట్. ఒకవేళ అబౌట్ చెప్పితే ఇట్ కుడ్ హావ్ బీన్ బిగ్ ఇన్సిడెంట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి పరమేశ్వర్ గారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.